మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటారా, చిన్న చిన్న క్యాప్సికమ్ దొరికితే కనుక స్టఫ్డ్ క్యాప్సికమ్ ఇది ఎక్కువ మసాలా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ కర్రీ మనకి చపాతీల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. అదేంటో మీకు చేసి చూపిస్తాను. ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ క్యాప్సికమ్ మసాలా మనం రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. కొంచెం ఓపికగా ఈ గింజలు తీసేసుకోవాలంటే. ఇలాగా అన్నీ అలా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత దీంట్లో స్టఫింగ్ ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఎక్కువ పెద్ద మసాలా ఏం వేయట్లేదండి. ఇదేమో దీనికి సరిపడా 1 స్పూను సాల్ట్, కారం, పసుపు, ఇది ధనియాలు జీలకర్ర పొడి, ఇదేమో కొంచెం ఆమ్చూరు, లేకపోతే మన చింతపండు పొడి ఉన్న ఆమ్చూరు, ఏదైనా కొంచెం జస్ట్ పులుపు కోసం. ఇది మరి ఏదైనా మన స్టఫింగ్ అన్నప్పుడు కొంచెం శనగపిండి ఉంటే బైండింగ్ ఉంటుంది కదా, అందుకోసం 2 స్పూన్లు శనగపిండి. ఇంకా మరి దీనిలోకి 2 చిన్న టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం, అలాగే 2-3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఇందులో స్టఫింగ్ చేస్తాం మనం. టమాటా ఉల్లిపాయ కలుపుతాం కదా, ఇవి మనం సాల్ట్ వేయగానే నీరు వచ్చేస్తాయండి. అందుకు కూడా మనకి శనగపిండి కొంచెం టైట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. చూసుకొని కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కొంచెం అటు ఇటు అయినా మనకి ఏమీ పెద్ద టేస్ట్లో ఏం తేడా రాదు. ఉప్పు కారం మనకి నచ్చినట్టు మనం తినే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కలిపాం కదా, దీన్ని ఇందులోకి స్టఫ్ చేద్దాము. వీటిలో ఫుల్గా పెడదాం. ఇది మనం నూనెలో మూకుల్లో వేయగానే శనగపిండి వల్ల బయటకు వచ్చకుండా ఉంటుంది ఆ స్టఫింగ్ అనేది. బాగా ఎంత పడితే అంత పెట్టుకుంటే మనకి కూర టేస్ట్ బాగుంటుంది. మనం అన్నీ ఇలా స్టఫింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఇలా డ్రాప్ చేసుకుందాం. ఒకసారి చూద్దాం. అయిపోయింది. మనకి క్యాప్సికమ్ అనేది సగసగలుగానే
మెత్తపడిపోతుంది కదా. ఇప్పుడు ఇది అయిపోయింది, మనం షిఫ్ట్ చేసుకుందాం వేరే ప్లేట్లోకి. ఇది డ్రైగా స్టఫ్డ్ క్యాప్సికమ్ అని చేశానండి నేను. మీకు ఎవరికైనా కొంచెం జారుగా కావాలనుకుంటే ఇప్పుడు దీని మీద ఇంకొంచెం ఇలాంటి మసాలాలు వేసేసుకొని కొంచెం ఒక అరకప్పు నీళ్ళు పోసుకుంటే కొంచెం లూజ్గా గ్రేవీ కర్రీలాగా వస్తుంది ఇదే. కానీ మాకు ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా చేస్తున్నాను. మనకి స్టఫ్డ్ క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయింది. ఇది ఎందులోకైనా తినచ్చండి.